హాయ్ అండి. బీచ్‌కి వెళ్ళిపోదామా? బీచ్ నెల్లూరులోని మైపాడు బీచ్ దీన్ని చూడంగానే తెలిసిపోతుంది కదండీ! ఇక్కడైతే చాలా అంటే చాలా బావుందండి అసలు. ఎంత బావుందంటే ఈ సమ్మర్‌లో ఇలాంటి బీచ్‌లో ఎంజాయ్ చేయడమే కావాలి కదా! కాకపోతే ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లమ్ వచ్చి పడిందండి. ఈ బీచ్‌లోకి మేము ఈవినింగ్ 5 అలా వెళ్ళుంటాము. వెళ్ళాము అక్కడ మేము వెళ్ళే టైం కంటే ఆఫ్టర్‌నూన్ ఎప్పుడో మరి 3 మెంబర్స్ బాయ్స్ ఈత కోసం అలాగే వచ్చి ఎంజాయ్ చేద్దామని వచ్చారో మరి ఏమో అర్థం అవ్వలేదు. వాళ్ళు దాంట్లో వెళ్ళారంట. వెళ్ళేసరికి ముగ్గురు ఒకేసారి చనిపోయారండి. ముగ్గురు అబ్బాయిలని ఒకేసారి తీశారు. అక్కడ ఫిష్‌లని పట్టడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు వెళ్ళారు. బోట్‌లలో వెళ్ళున్న వాళ్ళు తీసుకొని వచ్చేసారు. అది మా హస్బెండ్ ఫస్ట్ వెళ్ళారు. మేము ఆటోలో వెళ్ళామన్నమాట పిల్లల్ని తీసుకొని. మా హస్బెండ్ వెళ్ళేసరికి వాళ్ళని తీసుకొని వెళ్తూ ఉన్నారంట అంబులెన్స్‌లో. ఏమైంది సిట్యుయేషన్ ఏంటి అంటే ఆ పిల్లవాళ్ళు ఈతకొచ్చి చనిపోయారు. ఇలాగా 16, 18 అలా ఉంటాయి వాళ్ళ ఏజెస్ అన్నారు. అస్సలు ఏంటో ఏం చేస్తున్నారు అందుకని మాకు ధైర్యం సరిపోలేదన్నమాట వాటర్‌లోకి వెళ్ళడానికి. పిల్లలైతే ఉత్సాహంగా ఉన్నారు వాటర్‌లోకి వెళ్ళిపోవాలని. కానీ మాకైతే ధైర్యం సరిపోలేదు. అందులో వాళ్ళు కూడా వెళ్ళకండి, వెళ్ళకండి అంటున్నారు పోలీసు వాళ్ళు కూడా. మేమైతే చాలా భయపడిపోయాము. అయ్యయ్యో! ఎంజాయ్ చేద్దామని మా పిల్లలు డిసప్పాయింట్ అయిపోయారు. ఈయన కూడా డిసప్పాయింట్ అయిపోయారు. నేను వెళ్దామని ఫోర్స్ చేశాను. ఆయన వద్దు వద్దు అంటున్నారు అప్పటికి. వెళ్దాం వెళ్దాం అంటున్నాం. మనకేం తెలుస్తుంది అండి సిచ్యువేషన్ ఎలా ఉంటుందని. పిల్లలకి హాలిడేస్ కదా కొంచెం ఎంజాయ్ చేస్తారని చెప్పి తీసుకెళ్ళాము. అయితే భలే ఎంజాయ్ చేశారు. ఆ సిచ్యువేషన్‌లో కూడా పోనివ్వలేదన్నమాట లోపలికి. ఇంకా ఏం చేద్దాం ఏదైనా హ్యాపీనెస్ అంటే చిల్డ్రన్స్‌దే కదా! అందుకని చిల్డ్రన్స్ అయితే ఎంజాయ్ చేశారు. మా చిన్నోడైతే భయపడుతూ అది వాళ్ళ అన్నని చూసి ఇంకా ఎంజాయ్ చేద్దామని చెప్పి ఇంక ఫిక్స్ అయ్యి వెళ్ళాడు. వాటర్ రాగానే పరిగెత్తేస్తాడు అబ్బాయి. అస్సలు ఉండడు వాటర్‌ని టచ్ చేయడు. ఏదైనా సిచ్యువేషన్ తెలిసిందంటే భయపడిపోతూ ఉంటారనమాట. కొంచెం జాగ్రత్తగా ఉండండబ్బా! ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు కదా! తెలియట్లేదు. పిల్లలు మంచి ఇంకా పేరెంట్స్‌కి మాకు పిల్లలు ఎదిగి వచ్చారులే మా కష్టాలకి అండగా ఉంటారులే అనుకున్న టయానికి ఇలాగా ఏదో ఒకటి చేసుకుంటారు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.